హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ విత్ శ్రీనివాస్. ఓకే, ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఏదేంటంటే మనం ఒక మొబైల్‌ని అయితే పీసీ లాగా యూజ్ చేద్దాం. దానికైతే మనం ఒక కీబోర్డ్ అండ్ మౌస్ అయితే కనెక్ట్ చేసి కంప్యూటర్ లాగా అయితే యూజ్ చేయబోతున్నాం. దానికోసం అయితే కొన్ని ఐటెమ్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. మన కీబోర్డ్, మౌస్ అండ్ యూఎస్‌బీ హబ్ అనేది కావాల్సి ఉంటుంది. వాటినైతే నేను అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, వీటినైతే మనం అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఇందులో కీబోర్డ్ అండ్ మౌస్ రెండైతే ఉన్నాయి. ఇదొక కాంబో ప్యాక్. కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్. ఓకే, ఇవైతే వైర్‌తో రావడం జరిగింది. వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ ఇది. ఓకే, మౌస్ అండ్ కీబోర్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే, కీబోర్డ్ కూడా చూడొచ్చు. ఓకే, కీబోర్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, మంచి కీస్ అయితే మనకు రావడం జరిగింది. స్మూత్ కీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి కీబోర్డ్ అండ్ మౌస్. అండ్ నెక్స్ట్ ఐటెమ్, చాలా ఇంపార్టెంట్ ఐటెమ్. మనం కనెక్ట్ చేయాలంటే వీటన్నింటిని మొబైల్‌కి కనెక్ట్ చేయాలంటే యూఎస్‌బీ హబ్ అనేది చాలా అవసరం. ఓకే, యూఎస్‌బీ హబ్ 300-400 రూపీస్‌లో అయితే మీకు లభిస్తుంది అమెజాన్‌లో. మనకు లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే 4 యూఎస్‌బీ పోర్ట్స్ అయితే ఉన్నాయి దీనికైతే. ఓకే, అలాగే టైప్ సితోనైతే రావడం జరిగింది. ఓకే, ఇవి ఐటెమ్స్ మనకు. అలాగే కొందరి దగ్గర టైప్ సి మొబైల్ ఉండకపోవచ్చు. మైక్రో యూఎస్‌బీ పోర్ట్స్ అయితే ఉండొచ్చు. దానికోసమని ఒక చిన్న ఐటెమ్ తెప్పించడం జరిగింది. అదేంటంటే మైక్రో యూఎస్‌బీ టు టైప్ సి కన్వర్టర్ అన్నమాట. ఓకే, చూడొచ్చు. ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఇదే మనకు మైక్రో యూఎస్‌బీ టు టైప్ సి కన్వర్టర్. దీన్ని మైక్రో యూఎస్‌బీ మొబైల్స్‌కి అయితే పెట్టి ఈ యూఎస్‌బీ హబ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వీటన్నింటిని కనెక్ట్ చేసే ముందు ఒక టేబుల్ మీద అయితే ఈ విధంగా సెట్ చేసుకుందాం. ఓకే, కీబోర్డ్ అండ్ మౌస్ అండ్ యూఎస్‌బీ హబ్. అలాగే మనం ఇవన్నిటిని కనెక్ట్ చేయాలంటే మొబైల్‌కి ఒక మొబైల్ స్టాండ్ అనేది కావాలి. ఓకే, మనం మన ఛానల్‌లో మొబైల్ స్టాండ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే వీడియో చేయడం జరిగింది ఈ విధంగా. ఓకే, ఇటువంటి మొబైల్ స్టాండ్ అయితే తయారు చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో కొన్ని మొబైల్ స్టాండ్స్ లింక్స్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం అయితే మొబైల్ అయితే తీసుకోవాలి. మనం ముఖ్యంగా నా దగ్గర టైప్ సి మొబైల్ ఉంది కాబట్టి టైప్ సి మొబైల్‌ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, దీనిలో కనెక్ట్ చేసే ముందైతే మనం ఇందులో ఓటీజీ కనెక్షన్ అని ఒకటుంటుంది. ఓటీజీ సపోర్ట్ చేస్తుందో లేదో అని మేము మొబైల్‌ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఓటీజీ అనేది ఆన్ చేస్తున్నాను. ఓకే, ఆన్ చేసి వీటినైతే యూఎస్‌బీ హబ్ అయితే ముందుగా కనెక్ట్ చేద్దాం దీనికైతే. ఓకే, ఈ విధంగా మొబైల్ అనేది ఈ స్టాండ్‌లో సెట్ చేసి ఓకే, యూఎస్‌బీ హబ్‌కి అయితే మనం ముందుగా మౌస్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే, చూడొచ్చు. మౌస్ కనెక్ట్ చేయగానే మనకు ఇక్కడ మౌస్‌కైతే లేజర్ అనేది గ్లో అవ్వడం జరిగింది. చూడొచ్చు, స్క్రీన్ మీద చూడండి, మొబైల్ స్క్రీన్ మీద కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, అలాగే మనం కీబోర్డ్ కూడా కనెక్ట్ చేద్దాం. ఓకే, కీబోర్డ్ కూడా మనకు కనెక్ట్ కావడం జరిగింది మొబైల్‌కైతే. ఓకే, ఇది మొబైల్ కాబట్టి దీన్ని పీసీలాగా మరీ ప్రొఫెషనల్‌గా పీసీలాగా యూజ్ చేయాలంటే అయితే కుదరదు. పీసీలో చేసే కొన్ని వర్క్స్ అయితే మనం మొబైల్‌లో చేసుకోవచ్చు. టైపింగ్ కావచ్చు, అలాగే వీడియో ఎడిటింగ్ కావచ్చు, అలాగే కొన్ని కొన్ని వెబ్‌సైట్‌లో మనకు క్యాన్వా లాంటి వెబ్‌సైట్‌లో థంబ్‌నెయిల్ ఎడిటింగ్ అలాంటి ఫోటో ఎడిటింగ్ లాంటివి చేసుకోవచ్చు. అలాగే బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గేమింగ్ అయితే చాలా బాగా అయితే చేసుకోవచ్చు. అలాగే ముందుగా మన ఛానల్‌లో మనం సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి ఆర్డినో కోడింగ్ అయితే చాలా బాగా అయితే చేయొచ్చు. అలాగే ముఖ్యంగా టైపింగ్‌కి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ కూడా చూడవచ్చు. ఓకే, ఈ విధంగా కీబోర్డ్ అండ్ మౌస్‌ని అయితే మొబైల్‌కి కనెక్ట్ చేసి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరొక మంచి సైన్స్ ప్రాజెక్ట్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.